కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత ఎల్లంపేట దుర్గమ్మ గుడి తండా సమీపంలో అటవీ భూమిని చదును చేస్తున్న గిరిజనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తండావాసులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తండావాసులు చదును చేస్తున్న ట్రాక్టర్లను తీసుకుని పారిపోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటవీ అధికారులను తండావాసులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో బీట్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించారు. దీంతో స్థానిక సెక్షన్ ఆఫీసర్ పవన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని తండావాసులను చెల్లాచెదురు చేశారు. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై మాచారెడ్డి డిప్యూటీ రేంజర్ రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి పోలీసులు తెలిపారు. చేతెందుకు కొడతావు? నువ్వు చేతెందుకు కొడతావు? నువ్వు చేతెందుకు కొడతావు? నేను కాదు, నువ్వు ఎందుకు పెట్టినావు చెయ్యి? నువ్వు రాజా పో, నువ్వు ప్రశాంత్ పో, నువ్వు ఎట్లా అవుతావు? బండి ఎట్లా అవుతావు? తాళసి ఎందుకు ఉంటున్నావు? నువ్వు ఎందుకు ఉంటున్నావు? నీకేం చెప్పి నీకు మొన్న ఏం చెప్పినా? నీకు పెట్టకమని చెప్పినా? అంత అన్నప్పుడు ఆగాలి కదా, నువ్వు సార్తో మాట్లాడాలి కదా. మాట్లాడినావా నువ్వు సార్ తాళసి కోపం కాకపోతే నన్ను ఎత్తి కదా ఉద్యమం పడతారా? మీరు నా ఉద్యమం పడతారా? మీకు క్యాల్ చెప్పిన మ్యాప్ వస్తుంది బై, ముట్టదు బై అని చెప్పారు. అరే చెప్పాను, నువ్వు పాత పని సార్తో మాట్లాడడం లేదా? మాట్లాడకుండా ఎట్లా చేస్తావు నువ్వు పని? నడు, నువ్వు బండి ఆపుడు కాదు. ఆయన ముట్ట గురి తీయి, ఆయన తీయ. నువ్వు రాజా, నువ్వు బండి ముట్టకు. కోపాడు కాదు రాజా. నీకేం చెప్పి నీకు మొన్న చెప్పినా? నువ్వేమన్నావు? అన్నప్పుడు పిలవాలన్నా, మాట్లాడన్నా, పిలిచి మాట్లాడడం లేదా? సార్ ఈ విషయం మాట్లాడడం లేదా? రైట్. మొత్తంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో తండావాసులకు అటవీ అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. బలరాం, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధి లోపల అక్కాపూర్ మైసమ్మ చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు ప్రాంతం లోపల నిన్న ఏదైతే ఆదివాసులు నివసించే ప్రాంత ఆదివాసులకి ఆ చెట్లు నరకలు ఏదైతే ఉంటాయో ట్రాక్టర్లతో దుని సాగు చేయడము మరియు చెట్లను నరకడంతో ఆదివాసి అక్కడ ఉండే బీట్ ఆఫీసర్ ప్రశాంత్ ఎవరైతే ఉంటాడో ప్రశాంత్ తెలుసుకొని అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయగా వారిపైన తండావాసులు కూడా దాడికి దిగడం జరిగింది. దాంతో ప్రశాంత్ ఇమీడియట్లీగా అక్కడ ఉన్న పై అధికారులకు సమాచారాన్ని ఇవ్వడంతో సమాచారం తెలుసుకున్న పై అధికారులు అక్కడికి వచ్చిన తర్వాత తండావాసులు కూడా వారి మాటలు వినకుండా వారందరినీ కూడా బంధించడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా అక్కడ ఉన్న ట్రాక్టర్లు ఏవైతున్నాయో సాగు భూమి అంటే అటవీ ప్రాంత సాగు భూమిని ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ అటవీ ఆ యొక్క తండావాసులు కూడా వాటిని ట్రాక్టర్లను తీసుకొని పారిపోవడం అనేది జరిగిందని చెప్పి మనకి ఇప్పటికొచ్చి చెప్తున్నారు. మరి అంతేకాకుండా ఈ యొక్క అటవీ అధికారులు కూడా వారి ఒక ఆరోపణ, ఎందుకంటే ఆదివాసుల ఆరోపణలు ఇవన్నీ కూడా మేము గత కొన్ని రోజుల నుండి కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము సాగు చేసుకుంటున్న భూములు ఇవి మధ్యలో కాస్త మీరు ఎందుకంటే ఆ ప్రభుత్వ అధికారులు చేసిన కొన్ని తప్పుడు పనులతో మా యొక్క భూములన్నీ కూడా మా యొక్క పోతున్నాయి, అందుకోసం మళ్ళీ ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? మరి ఇది ఒక రకంగా ఇటు అధికారులు ఒక రకంగా తండావాసులు ఎవరుతున్నారో వారిద్దరి మధ్య మాత్రము ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడి జరిగింది. మరి ఇదే కాకుండా మరి ఉన్నతాధికారి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం, రమేష్ అనే ఆఫీసర్ తను ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కూడా మాచారెడ్డి ఎస్ఐ ఆ కేసును తండావాసుల పైన కేసు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్ తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. బలరాం. రైట్. థ్యాంక్ యూ రమేష్.